శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు వరకు వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకుందాం. దానికి తగ్గట్టుగా దైవ పరిహారాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉన్నాయి. వృషభ రాశి వారికి సంతానపరమైన ఆనంద విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈ వారంలో మీకు కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా 3వ తారీఖున గ్రహణం సందర్భంగా మీరు వృషభ రాశి వారు తప్పనిసరిగా చతుర్థ స్థానంలో ఇక్కడ మీకు ఏర్పడుతోంది కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి ఎటువంటి చదువుకి కూడా విద్యకి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ఉలవలు, మినువులు, చంద్ర పరిహారార్థం బియ్యము దానమిచ్చి శివరుద్రాభిషేకం చేయించుకోవడం అనేది మంచిది. వైద్య వృత్తి రంగాల వారికి, కళాకారులకు, షేర్ మార్కెట్ చేసే వారికి అందరికీ కూడా సమాన ఫలితాలుగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైన నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం మౌనంగా ఉండడం అనేది మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కానీ గ్రహణం తర్వాత నుంచే మీరు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది కూడా మంచిది. ముఖ్యమైన విషయంగా వృషభ రాశి వారికి అనారోగ్య సమస్య ఏదున్నా కూడా కంగారు పడి భయపడకుండా గురువుకి అలాగే సూర్యుడికి కూడా మీరు వెంటనే ఆదిత్య హృదయాన్ని, గురువు యొక్క మహామంత్రార్ణవంలోవి 21 నామాలు ఉన్నాయి. ఇవి చదువుకోవడం వలన మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక ఈ గురువుకి సంబంధించిన మహామంత్రార్ణవం 21 నామాలు కూడా మా సిబ్బంది మీకు డిస్క్రిప్షన్ లో పెడతారు. ఇవి తీసి చదువుకోండి. గురుబలం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. అలాగే ఇళ్ల నిర్మాణాలు ఘనంగా పూర్తి చేస్తారు. మీకు ఇళ్లకి కానీ లేదన్నా కొత్త ప్రాజెక్టులకు కానీ లోన్ అవసరం పడితే గనక వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అవన్నీ కూడా మీకు ఆ లోన్లు సఫలీకృతమై సమయానికి మీకు చేతికి అందుతాయి. అవన్నీ సమయానికి రావడానికే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, గురునామాలు పఠించడం, గ్రహణ రీత్యా శివరుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఈ వారం అంతా మంచిది.